ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఉన్న మంత్రుల్లో మొత్తం 25 మందిలో ఒక ఇద్దరు మంత్రులు అయితే ఒక మంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారట. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఆ చర్చ అయితే నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో క్యాబినెట్లో మొత్తం 25 మంది మంత్రులు ఉన్నారు. ఇందులో ఫ్రెషర్స్ ఉన్నారు, మోస్ట్ సీనియర్స్ ఉన్నారు. వీళ్ళందరిలో ప్రధానంగా ఇద్దరు మంత్రుల గురించి అయితే ఒక చర్చ అయితే నడుస్తోంది. ఆ ఇద్దరు మంత్రులను బెస్ట్ అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే వాళ్ళు పెర్ఫార్మెన్స్ విషయంలో, నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్న విషయంలో, అన్ని విషయాల్లో కూడా చాలా సంతృప్తిగా ఉన్నారంట చంద్రబాబు నాయుడు గారు. అందులో ఒకరు ఎవరు అంటే మొదట పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. ప్రస్తుతం ఈయన జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన కమిట్మెంట్ మీద చంద్రబాబు గారు చాలా సంతృప్తిగా ఉన్నారట. ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో ఆయన చేసిన పనులే ఎందుకు కారణం, ఎన్నికల సమయంలోనూ తనదైన ప్రచారంలో పేరు సంపాదించుకుని విజయం సాధించారు. ఇటీవల మొన్న బుడమేరు వాగు పొంగి విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కూడా ఆయన దగ్గరుండి ఆ పనులు పూర్తి చేయించడం, రాత్రి పగలు లేకుండా అక్కడే కూర్చోవడం, ఆయనకి ఒంట్లో బాగాలేనప్పుడు అసెంబ్లీ సెషన్స్ టైంలో కూడా సెలైన్ స్టిక్కర్ చేతికి ఉన్నా సరే దాంతోనే ఆయన అసెంబ్లీకి రావడం, ఇవన్నీ అంటే నియోజకవర్గానికి విషయానికి వస్తే ఇక్కడ ఈ సుపరిపాలనలో తొలి కార్యక్రమాన్ని కూడా ఆయన చాలా సక్సెస్ఫుల్గా ముందు తీసుకెళ్తున్నారట. చాలా శ్రద్ధగా పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతున్నారట. అందుకని ఆయన మీద చాలా సంతృప్తిగా ఉన్నారు బాబు గారు అనేది. ఇక రెండో వ్యక్తి ఎవరు అంటే ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరే సమయానికి ఆర్థిక పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉందంటున్న వేళలో ముఖ్యంగా ఆదాయ వనరులు అన్వేషించే క్రమంలో పయ్యావుల కేశవ్ పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా చూపిస్తున్నారట. ప్రధానంగా పన్నుల ఎగవేత మీద కీలక దృష్టి సారించడంతో పాటు అటు నియోజకవర్గంలోనూ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కూడా నిధులు సమకూర్చే విషయంలో కీలక ప్రయత్నం చేస్తున్నారట. తాజాగా ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో నేలపై కూర్చొని సమస్యలు వింటూ ప్రజలకు మరింత చేరువవుతున్నారట. ఈ విధంగా అటు నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతల్లోనూ, మరోవైపు మంత్రులుగా రాష్ట్రం మొత్తం ఆయా శాఖల బాధ్యతలు నిర్వహించడంలోనూ ఈ ఇద్దరు మంత్రులు కూడా పయ్యావుల కేశవ్ కానీ నిమ్మల రామానాయుడు గారు కానీ ది బెస్ట్ అనిపించుకుంటున్నారట. ఇప్పుడున్న క్యాబినెట్లోని మంత్రులందరిలో వీళ్ళిద్దరూ బెస్ట్ మంత్రులుగా నిలిచారు అనేది విశ్వసనీయంగా అంటున్న సమాచారం.